హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు సర్వప్పతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. మా మమ్మీ ఇప్పుడు సర్వప్ప చేయబోతుంది ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి, కరివేపాకు, ఉల్లిపాయలు మళ్ళీ వేస్తుంది కదా ఫ్రెండ్స్, అన్నీ మంచిగా శుభ్రంగా కడిగి వేసుకోవాలి. చూడండి ఒక్కొక్కటిగా మా మమ్మీ ఎలా వేసుకుంటుందో. ఇది హెల్త్కు చాలా మంచిది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంట్లో చేసుకునేవి ఏవైనా కానీ మన హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఓపికతో చేసుకుంటే ఇలా మనము ఎన్నో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంట్లోనే. ఇప్పుడు మా మమ్మీ అయితే అందులో పప్పు దినుసులు అయితే వేసుకుంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే పల్లీలు ఫ్రెండ్స్, చూడండి పచ్చి పల్లీలే వేసుకుంటుంది మా మమ్మీ. పచ్చి పల్లీలు కొంచెం అవి పల్లీలు రౌండ్ పల్లీలు కదా ఫ్రెండ్స్, వాటిని హ్యాండ్తో పలుకుల్లాగా చేస్తుంది ఫ్రెండ్స్. అలా చేసి పచ్చిపల్లీలు అయితే వేసుకుంటుంది. ఎందుకంటే నూనెలో మనము అప్ప వేసినప్పుడు గోలుతాయి కదా ఫ్రెండ్స్. తర్వాత ధనియాలు, నువ్వులు ఫ్రెండ్స్, పచ్చిశనగపప్పు, పుట్నాల పప్పు, మళ్ళీ జీలకర్ర, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, ఇవన్నీ వేసుకుంటుంది ఫ్రెండ్స్. అవన్నీ వేసుకొని చక్కగా కలుపుకుంటుంది మా మమ్మీ. ఇప్పుడైతే మళ్ళీ కారం వేసింది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఉప్పు వేసుకుంటుంది ఫ్రెండ్స్. తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఏంటంటే మీరైతే ఉప్పు సరిపోయిందా లేదని టేస్ట్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే పిండి అంతా వాటర్ వేసుకొని గోరువెచ్చని వాటర్తో మా మమ్మీ పిండి అయితే కలిపేసుకుంది ఫ్రెండ్స్. అలా పిండి మాత్రం నీళ్ళు సరిగ్గా తగినన్ని నీళ్ళు పోసుకొని చూసుకుంటూ మిక్సీ చేసుకొని, పిండి మాత్రం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఫ్రెండ్స్. మరి గట్టిగా ఉండకుండా కొంచెం మెత్తగా అయితే పిండి అయితే ఈ స్టేజ్కి రావాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మా మమ్మీ ఏం చేస్తుందంటే ఆ పిండిని ఒక చిన్న లడ్డులా చేసుకుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా తను హ్యాండ్తో ఎలా ముద్దలా చేసుకుంటుందో అలా లడ్డులా చేసుకొని ఇప్పుడైతే ఒక ముకుడు తీసుకుంటుంది. ఆ ముకుడులో కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక పావు ఆయిల్ వేసుకొని అదైతే గిన్నె చుట్టూరుగా అనుకోవాలి ఫస్ట్ మనం ఆయిల్ని. ఆ తర్వాత చేసుకున్న లడ్డు పిండి ముద్దని మనం ముకుట్లో వేసి గిన్నెకి సమానంగా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. మీరు అయితే కొత్తగా చేసే వాళ్ళైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఆయిల్ ఎక్కువ వేసుకోకపోతే మనకు ముకుడు నుండి రొట్టె అనేది కరెక్ట్గా రాదు ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత చక్కగా ఒత్తుకుంటుంది. ఇలా అయితే మొత్తం గిన్నె మొత్తం మనము ఒత్తుకోవాలి. తర్వాత ఇప్పుడు అప్పకి హోల్స్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అవి మనం అందులో ఆయిల్ వేసుకుంటే గిన్నె నుండి రొట్టె ఈజీగా ఊడొస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మనమైతే రొట్టెని కాల్చుకోవాలి. చుట్టూ 4 వైపులా మనం గిన్నె చుట్టూ తిప్పుకుంటూ రొట్టెనైతే కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దీన్ని సర్వప్ప, సర్వ రొట్టె, సర్వపిండి ఇలా ఎన్నో రకాలుగా పిలుస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే చక్కగా కాలిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గిన్నె నుండి చూడండి ఎంత ఈజీగా మనకు రొట్టె అయితే చక్కగా బయటకు వస్తుందో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మా మమ్మీ అయితే టేస్ట్ చేస్తుంది. ఎలా ఉంది మమ్మీ? సూపర్ ఉంది.